హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచరల్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎండాకాలం అయితే వచ్చేసింది కాబట్టి మనకి మామిడికాయల సీజన్ అయితే వచ్చింది కాబట్టి ఈరోజు అయితే మేము మార్కెట్లో 1 kg మామిడికాయలు అయితే తీసుకొచ్చాం. ఈ పచ్చడి అనేది మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మేము 1 kg మామిడికాయలు అయితే తీసుకున్నాం. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి అయితే మనకు ఒక 10 days అయితే ఉంటుంది. ఈ పచ్చడి అయితే మనం అప్పటికప్పుడుగా చేసుకోవచ్చు, 10 days ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం వేరే ఊరగాయ పెట్టుకుంటాం కదా, ఊరగాయ అయితే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇదైతే మనం అప్పటికప్పుడుగా మనకి ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా రెసిపీ అనేది బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో అయితే మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లోనే కొన్ని ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి 3. ఇంకా నెక్స్ట్ అయితే మనం రోల్లో దంచుకోవాలి. ఈ విధంగా రోల్ లేని వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం మెత్తగా అయితే దంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మామిడికాయలు దంచుదాం. రోట్లో వేసి దంచుతున్నాం. మనం అదైతే మెత్తగా అయినాక ఈ మామిడికాయలు అయితే కొన్ని కొన్ని వేసుకొని దంచుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే అవన్నీ కింద పడిపోతాయి ఎగిరి. ఈ విధంగా అయితే కొన్ని కొన్ని వేసుకొని అవి మెత్తగా అయినాక ఇవైతే వేసుకుంటా దంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మనం మామిడికాయ ముక్కలన్నీ దంచుకోవాలి. ఎంతమందికి మామిడికాయ తోట ఉందో కామెంట్ చేయండి. మాకైతే ఏపీలో ఉంది. ఇంకా అవైతే తినే మామిడికాయలే. ఇంకా పచ్చడి పెట్టుకునే మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి, కానీ ఇంకా మేమైతే టీఎస్లోనే ఉంటాం కాబట్టి ఇంకా అవి మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా అయితే దంచుకోవాలన్నీ. అప్పటికి అన్నీ కింద పడిపోతున్నాయి. మన సింగరేకొండ అమ్మాయి ఆ విధంగా అయితే దంచింది. ఇట్లాగైతే అన్నీ దంచుకోవాలి. కొన్ని కింద, కొన్ని రోట్లో. మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం చినులపల్లి అయితే ఒలుచుకోవాలి. ఇంకా సింగరేకొండ అమ్మాయి కొన్ని తినేసేసింది, అందుకే కొంచెం అయిపోయింది పచ్చడి. ఇంక ఈ విధంగా అయితే మనం దంచుకొని వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంక ఇదంతా మనమైతే బౌల్లో అయితే వేసుకోవాలి. దీంట్లో అయితే మొత్తం అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొన్ని మామిడికాయలు ఉంటే అవి కూడా దీంట్లో వేసి దంచుకుంటున్నాం. మనం మిక్సీలో వేసుకునే కంటే రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇట్లా ఇవన్నీ అయితే దంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం దీంట్లో చిన్నులపాయలు అయితే పొట్టు తీసి దీంట్లో అయితే వేసుకొని ఇవి కూడా దంచుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలతో పాటు ఈ చిన్నులపాయలు కూడా దంచుకోవాలి. ఈ విధంగా అయితే మనం అన్నీ దంచుకోవాలి. రియల్లీ చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే. మనమైతే కొంచెం కచ్చపచ్చనే దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకుంటే టేస్ట్ అనేది బాగా రాదు. ఇట్లా అయితే బాగుంటుంది టేస్ట్. ఇంక ఇట్లా మనం కొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని దీంట్లో అయితే దంచుకోవాలి. తగినంత రాళ్ళుప్పు అయితే వేసుకోండి. ఇంకా నెక్స్ట్ మొత్తం ఇలా దంచుకోవాలి. మేము మార్కెట్లో మ్యాంగోస్ తీసుకుంటే 1 kg 100 రూపీస్. మీ ఊర్లో అయితే ఈ మామిడికాయలకి ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి. ఇంకా 1 kg అయితే 1 kg తీసుకుంటామంటే 80 రూపీస్కి అయితే ఇచ్చిండ్రు. ఇంకా 80 రూపీస్కి తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కర్రీలో వేసుకుంటాం కదా కారం, ఆ కారం అయితే మనం తగినంత అయితే వేసుకొని ఈ రోట్లోనే దంచుకోవాలి. ఒకసారి అయితే కలుపుకొని ఇంకా నెక్స్ట్ అయితే దంచుకోవాలి. ఈ విధంగా అయితే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇట్లా అయితే మొత్తం కలుపుకొని దంచుకోవాలి. మనం కర్రీలో కారం అయితే దీంట్లో అయితే వేసుకోవాలి.
ఇంక ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ దంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని పోపు అయితే వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, చిన్నులపాయలు, ఎండుమిర్చి ఇవైతే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి చిన్నులపాయలు అయితే ఫస్ట్ అయితే కొంచెం కచ్చపచ్చగా దంచుకొని దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కళ్యామాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పోపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే ఈ నూనె అనేది కొంచెం చల్లగా అయినాక మనం ఈ మామిడికాయ పచ్చడిలో ఈ పోపు అయితే దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే కలపాలి. ఇంకా నెక్స్ట్ అయితే చల్లగా అయింది కదా, ఇప్పుడైతే మనం ఈ పోపు అంతా పచ్చడిలో అయితే వేసుకుందాం. ఇంకా పోపు అయితే దీంట్లో అయితే వేసుకున్నాం కదా, ఇదంతా మొత్తం మిక్స్ అయిన దాకా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది రెసిపీ. సింగరాయ కొండ అమ్మాయి మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. చేయాలా వద్దా కామెంట్ చేయండి. సింగరాయ కొండ అమ్మాయి అంటే చిలుకలూరుపేట అమ్మాయి. నేమ్ అయితే చేంజ్ చేశాను. ఫ్రాంక్ చేయాలా వద్దా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో